మా చిన్న పాపకి రీమోడలింగ్ చేసుకున్నాను. రన్నింగ్ షోల్డర్స్ ఇచ్చేసాను. నేను మీషోలో శారీ తీసుకొని దాంతోటి స్టిచ్ చేసుకున్నాను. షేర్ చేయకపోయినా పర్వాలేదు, నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. ఇవన్నీ నేను స్టిచ్ చేసిన పార్టీ వేర్ డ్రెస్సులండి. ఇవి న్యూ బోర్న్ నుంచి 3 ఇయర్స్ వరకు పిల్లలకి మనము వేసుకోవచ్చు. చిన్నపిల్లలు స్పీడ్గా ఎదుగుతారు కదా, వాళ్ళ బాడీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. సో వాళ్ళకి మనం స్టిచ్ చేసిన డ్రెస్సులు అప్ టు 3 ఇయర్స్ వరకు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను స్టిచ్ చేశాను. అది ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అలాగే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, ప్లీజ్ చిన్న లైక్ చేయండి చాలు. నాకు చాలా సాటిస్ఫాక్షన్. చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల చూసిన వాళ్ళు కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ లేదనుకొని బ్యాక్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఒక్క చిన్న లైక్. ఇది వచ్చేసి మా పాప బర్త్డే డ్రెస్ అండి. నేను ఏ డ్రెస్ స్టిచ్ చేసినా ఆ రోజుకి మాత్రమే యూజ్ అయ్యేలాగా స్టిచ్ చేయను, ఫ్యూచర్లో ఏంటి అనేది ఆలోచిస్తాను. అందుకనే నేను అన్ని డ్రెస్సులు ఫ్యూచర్లో ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగానే స్టిచ్ చేస్తాను. అంటే మనం ఈ పార్టీ వేర్ డ్రెస్సులన్నీ మనం అనుకున్నప్పుడల్లా వేయం కదా. సో నేను అదే విధంగా ఆలోచించి డ్రెస్సులు స్టిచ్ చేస్తాను అనమాట. ఈ డ్రెస్ విషయానికి వస్తే నెట్ క్లాత్ ఆల్ ఓవర్ వర్క్ తోటి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా కింద కుచ్చుల కోసమని ఎక్స్ట్రాగా 1 or 1.5 మీటర్ ఎక్స్ట్రా కావాలన్నమాట. ఇదైతే మనకి వర్క్ అవసరం లేదు, మనం ప్లెయిన్ తీసుకోవచ్చు. వర్క్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో ప్లెయిన్ అయితే కొంచెం తక్కువ కాస్ట్లోనే సరిపోతుంది. ఇంకా నేనైతే దీన్ని 3 లేయర్స్గా డిజైన్ చేశాను. లోపల శాటిన్, అంటే పైన నెట్ ఉంది కాబట్టి లోపల శాటిన్, ఇంకా మెత్తగా గుచ్చుకోకుండా ఉండడం కోసమని కాటను, ఇంకా ఫ్లఫీగా ఉండడం కోసం క్యాన్ కూడా యూజ్ చేశాను. ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే మనకి డిజైన్లో ఎక్కువ సిల్వర్ కనిపిస్తుంది కదా. సో సిల్వర్ అయితే మనకి లుక్ బాగుంటుందని నేను సిల్వర్ ఇచ్చాను. ఇంకా షోల్డర్స్ విషయానికి వస్తే పిల్లలకి వేసుకోవడానికి తీసుకోవడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా షోల్డర్స్ ఈ విధంగా ఇచ్చేసి బ్యాక్ సైడ్లో హుక్ ఇచ్చాను అనమాట. అది మనకి హుక్ పెట్టినట్టు కూడా అనిపించదు, లుక్ బాగుంటుంది. అది పిల్లలకి వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా లోపల వచ్చేసి నేను బాడీ పార్ట్లో కాటన్ కూడా ఇచ్చాను, ఇంకా అట్ ది సేమ్ టైం శాటిన్ కూడా ఇచ్చాను. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ తోటి స్టిచ్ చేశాను. మిడిల్ వచ్చేసి చిన్న బటర్ఫ్లై స్టోన్ ఒకటి ఇచ్చాను. ఇంకా ఖర్చులు ఉంటాయి కదా, అవి పోగులు రాకుండా ఇంకా నీట్గా ఉండడం కోసమని, ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఉంటుందని నేను కాటన్ క్లాత్ తోటి దాన్ని కవర్ చేశాను అనమాట. అంటే గోట్ మాదిరిగా, అంటే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి ఫిట్ అవ్వడం కోసమని ఈ బాడీ పార్ట్ని ఇంకా ఫ్రాక్ పార్ట్ని విడివిడిగా జాయిన్ చేయకుండా, అంటే రౌండ్గా జాయిన్ చేస్తారు కదా మనకి రెడీమేడ్స్లో, ఆ విధంగా కాకుండా ఒకే లెవెల్లో, అంటే బాటమ్ నుంచి ఇంకా అంటే టాప్ టు బాటమ్ స్ట్రైట్గా స్టిచ్ చేస్తాయి అనమాట. ఈ విధంగా చేసామంటే మనకి పిల్లలు ఒకవేళ లా వచ్చినప్పటికి కూడా అవి మనకి స్టిచ్ తీసేసుకుంటే మన పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత కూడా వాడికి యూజ్ అవుతుంది అన్నమాట డ్రెస్. సో నేను ఎందుకు ఇలా స్టిచ్ చేస్తాను. ఈ ఫ్రాక్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీషోలో శారీ తీసుకొని దాంతో స్టిచ్ చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి మీకు పక్కన స్క్రీన్ షాట్ ఇస్తాను, చూడండి. ఇది కూడా 3 లేయర్స్ అండి. పై లేయర్ వచ్చేసి నెట్ సింపుల్ చెమ్కీ వర్క్ తోటి వచ్చింది. ఇంకా శాటిన్ కాటను కామనే. ఇది కింద ఫ్రాక్ వచ్చేసి ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ బోట్ నెక్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా కొంచెం
పాట్ నెక్ టైప్లో ఇచ్చాను, అది కూడా ట్రాన్స్పరెంటే. ఇంకా ఒక హుక్ అయితే ఇచ్చాను. ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే నేను ఇంకా అందులో వచ్చిన బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే అది కొంచెం చెమ్కి వర్క్ ఎక్కువ వచ్చింది, పిల్లలకి కంఫర్టబుల్గా ఉండదు, గుచ్చుకుంటూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుందని వాళ్ళు వేసుకోరని. సో నేను విడిగా నెట్ క్లాత్ డిజైన్ తీసుకొని దీనికి స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పెద్ద పాపకి స్టిచ్ చేశాను, ఇంకా అందులో మిగిలిన దాన్ని మా చిన్న పాపకి స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ విషయంలో నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ లైనింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ తీసుకోవాల్సింది, నేను స్ట్రైట్ కటింగ్ తీసుకొని కుచ్చులు పెట్టడం వల్ల అది కొంచెం నడుం దగ్గర కొంచెం హెవీగా అనిపిస్తుంది. క్రాస్ కటింగ్ అయితే బాగుండేది అనిపిస్తుంది. మా పెద్ద పాపకైతే క్రాస్ కటింగే తీసుకున్నాను, లుక్ బాగుండింది. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి వైట్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి ఆర్గంజాలో ఒక టైప్ అనమాట, సాఫ్ట్ ఆర్గంజా విత్ ఎంబ్రాయిడింగు. ఇది వచ్చేసి నేను పైన వచ్చేసి తీసుకున్నాను కదా, ఫ్లఫీగా అనిపించడం కోసమని ఇంకా నేను నెట్ తీసుకున్నాను. నెట్ వచ్చేసి 2 లేయర్స్ వేసానండి, అది ప్లెయిన్ నెట్, అది స్టెప్స్గా వేసాను. లోపల వచ్చేసి సాటిన్ కామన్ అండి, ఇది కొంచెం సాఫ్ట్ ఉంటుంది సాటిన్. సో ఇంక నేను కాటన్ యూజ్ చేయలేదు, అప్పటికే హెవీ అయిపోయింది అనిపించింది. సో నేను ఇంకా కాటన్ యూజ్ చేయలేదు. ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే ఇంకా సేమ్ క్లాత్ని యూజ్ చేశాను. నెక్ వచ్చేసి వీ షేప్ నెక్ ఇచ్చేసి ఇంకా ఫ్లవర్స్ ఇచ్చేసానండి సాటిన్ తోటి. ఇంకా కింద ఫ్రాక్ పార్ట్లో ఇచ్చిన ఎంబ్రాయిడింగ్ని నేను హ్యాండ్ డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చేసి ఈ విధంగా లేస్ని యూజ్ చేశాను, మిర్రర్ లేస్ని. ఇంకక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసేసి పెద్ద బౌ ఒకటి ఇచ్చాను లుక్గా ఉండడం కోసమని. ఇది ఈ ఫ్రాక్ వచ్చేసి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి పోచంపల్లి ప్యూర్ పట్టు ఫ్రాక్ అండి. దీని ప్రైస్ కూడా 3000 పైనే ఉంది. నేనైతే ఫస్ట్ దీన్ని లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా దీని బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ కూడా చేయించాను 1000 ఏమో పెట్టి. అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే ఈ క్లాత్ ఎక్కువగా వెడల్పు రాలేదు, సరికి నాకు లుక్ అనిపించలేదు. సో నేను మా పెద్ద పాప కోసమని అయితే తీసుకుంది, ఇది తనకి ఎక్కువ యూజ్ చేయలేదు, అందుకని నేను మళ్ళీ మా చిన్న పాపకి రీమోడలింగ్ చేసుకున్నాను. ఇక్కడ కింద బార్డర్లో వచ్చింది కదా పీకాక్ డిజైన్, దాన్ని ఇంకా నా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను నీడిల్ యూజ్ చేసి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ లాగా నెక్కిచ్చి దాన్ని అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి మిషన్తోనే స్టిచ్ చేశాను. ఇంకా స్టోన్స్ అయితే అంటించేసాను. ఈ పట్టు క్లాత్స్ ఏంటంటే పోగులు బయట కనిపించేలా స్టిచ్ చేసామంటే అవి ఊరికే పోగులు ఉదంతో జారిపోయి డ్రెస్ అంతా పాడైపోతుంది. సో నేను ఇన్విజిబుల్ స్టిచ్ చేశాను అనమాట. విధంగా ఇది పట్టు ఫ్రాకు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ప్లెయిన్ సిల్క్ ఫ్రాక్ అండి. ఇది సింపుల్ అండ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట. దీనికి లైనింగ్ వచ్చేసి క్రేప్ లైన్ తీసుకున్నాను, మెత్తగా ఉంటుందని, ఎందుకన్నా హెవీగా అవసరం లేదు దీనికి. ఇంకా బాడీ పార్ట్ విషయానికి వస్తే వీ షేప్ నెక్ ఇచ్చేసి రన్నింగ్ షోల్డర్స్ ఇచ్చేసాను అనమాట, బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా. ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను, ఈ విధంగా బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చాను. ఈ డ్రెస్ వచ్చేసి మా సిస్టర్కి స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ వచ్చి స్టిచ్ చేశాను. ఇది శారీ వచ్చేసి 300 ఏమో ఉంటుంది ప్రైజు. ఈ క్లాత్ కొంచెం ఎక్కువ సిల్కీగా ఉంటుంది, అందుకని పిల్లలకి గుచ్చుకుంటుంది కదా, వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా క్లాత్ తోటి కవర్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి సాటిన్ ప్లెయిన్ ఫ్రాక్ అండి. ఇది కూడా మా సిస్టర్కి స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ స్టిచ్ చేశాను. ఇది కూడా అంబ్రెల్లా కటింగే. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి పెద్ద ఫ్లవర్ చేశాను సింపుల్గా. ఇంకా నెక్ వచ్చేసి ముత్యాల బీడ్స్ తోటి అంటించేసి ఇన్విజిబుల్ షోల్డర్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్ ఇచ్చేసి పెద్దగా మధ్యలో థ్రెడ్స్ ఇచ్చేసాను, అంటే షోల్డర్స్ జారిపోకుండా ఉండడం కోసం అలాగ ఇచ్చేసాను అనమాట. అది కూడా కొంచెం లుక్ బాగుంటుందని. ఇంకా పెద్దగా బౌ అయితే ఇచ్చాను. నచ్చితే లైక్ చేయండి.
నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఆర్గంజా విత్ బార్డర్ అండి. ఈ ఫ్రాక్ వచ్చేసి పర్ మీటర్ 500 to 600 ఉంటుంది. ఇది 2 స్టెప్స్‌గా ఇచ్చాను. ఈ విధంగా మధ్యలో పోగులు బయట కనిపించకుండా నేను జిగ్‌జాగ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇది కూడా మా సిస్టర్ డ్రెస్‌లు మిగిలిన క్లాతే. సో, మనకు కనిపిస్తున్న బార్డర్ వచ్చేసి పైన వచ్చిన అంచు ఇక్కడ నడుం దగ్గర కనిపిస్తుంది కదా! అది కింద బార్డర్‌లో వచ్చింది. నేను దాన్ని నడుం దగ్గర యూజ్ చేసుకున్నాను. ఇంకా చిన్న బౌ అయితే ఇచ్చాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ ఇచ్చాను. అవి పోగులు బయట కనిపిస్తుంటే పాపకు గుచ్చుకుంటాయని ఈ విధంగా కవర్ చేసేసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి? ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాను. ఇంకా థ్రెడ్స్ తోటి ఇంకా నడుము దగ్గర వచ్చేసి ఈ విధంగా బెల్ట్ లాగా ఇచ్చానమాట. అంటే నెక్ దగ్గర మనకి థ్రెడ్స్ వచ్చాయి కదా! నడుము దగ్గర థ్రెడ్స్ వస్తే అంత లుక్ అనిపించదు. అందుకని నేను ఈ విధంగా బెల్ట్ ఇచ్చాను. ఇంకా లోపలైతే మొత్తం కవర్ చేసేసుకున్నాను. పాపకి అన్‌ఈజీగా ఉండడం కోసమని, గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా కవర్ చేసేసుకున్నాను. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీకు చూపించిన ఫ్రాక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఏదో ఒక డ్రెస్ స్టిచ్చింగ్‌గా మిగిలిన క్లాత్‌తో స్టిచ్ చేసినవే. ఇది కూడా అలాగే స్టిచ్ చేసింది. ఇది మా పెద్ద పాపకి స్టిచ్చింగ్‌గా మిగిలిన క్లాత్‌తో స్టిచ్ చేశాను. ఇది చాలా సింపుల్‌గా డిజైన్ చేశాను. నార్మల్‌గానే ఉంది కదా! ఇంతకన్నా ఈ ఫ్రాక్ గురించి చెప్పడానికి అయితే ఇంకా పెద్దగా ఏం లేదు. బ్యాక్ సైడ్ అయితే ఇంక జిప్ ఇచ్చేసి చిన్న బౌ ఇచ్చేసాను. అంతేనండి ఈ ఫ్రాకు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్రిమ్షన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో నెట్ ఫ్రాక్ అండి. ఇది చిన్న చిన్న బుటాస్ తోటి వచ్చింది. ఇంకా ఈ డ్రెస్ నెక్ వచ్చేసి సన్న లేస్ తోటి ఈ విధంగా స్టిచ్ చేశాను. షోల్డర్స్ వచ్చేసి సన్నగా ఈ విధంగా కుచ్చులు పెట్టేసి బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చేసాను. ఇదండి ఈ డ్రెస్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఆర్గంజా ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చాను. ఇంకా దానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. మీరు ముందు చూసిన డ్రెస్ ఇది కొంచెం సేమ్ ఒకేలా ఉంటుంది. నెక్ అయితే కుచ్చుళ్ళు ఈ విధంగా ఇచ్చేసాను. అలాగే థ్రెడ్స్ కూడా ఇచ్చాను షోల్డర్స్‌కి. చిన్నపిల్లలకి ఇది అప్ టు 1 ఇయర్ వరకు యూజ్ అవుతుంది. ఇదండి టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏ ఫ్రాక్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు బేబీస్ ఫ్రాక్స్ చూపిస్తాను. తప్పకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.